హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లలినీస్ కిచెన్. నేను మీ లలిని. ఇవాళ మనం చేసుకోబోయే వంట వచ్చేసి మటన్ మసాలా కర్రీ. ముందుగా ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ధనియాలు, జీలకర్ర, మిరియాలు, నువ్వులు యాడ్ చేసుకోవాలి. నువ్వులు యాడ్ చేసుకున్నాక మంటను లో ఫ్లేమ్లోనే పెట్టాలి. ఇంకా పల్లీలు కూడా వేసుకోవాలి. పల్లీలు వేసుకున్నాక ఇందులోకి ఇంకా లవంగం, నా దగ్గర ఇలాచీ పౌడర్ ఉంది కాబట్టి నేను ఇలాచీ పౌడర్ వేసుకున్నాను. మీరు ఇలాచీ ఉంటే ఇలాచీ డైరెక్ట్ వేసేసుకోండి. దాల్చిన చెక్క కూడా వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకొని ఫ్లేమ్ హైలో పెట్టాలి. హైలో పెట్టి 2 to 3 minutes వరకు వీటన్నిటిని బాగా వేయించుకోవాలి. బాగా వేగితేనే మంచిగా పేస్ట్ అనేది తయారవుతుంది. వీటన్నింటినీ తీసి పక్కన పెట్టుకోవాలి, ప్లేట్లో చల్లార్చుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒక ప్యాన్ పెట్టి దాంట్లోకి ఆయిల్ వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, పుదీనా ఇవన్నీ వేసుకొని మంచిగా వేయించుకొని ఒక పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మటన్ కడుక్కోవాలంటే దాంట్లో కొద్దిగా ఉప్పు, పసుపు వేసి కడుక్కుంటేనే దాంట్లో ఉన్న బ్యాక్టీరియా అంతా వెళ్ళిపోతుంది. బ్లడ్ అనేది ఉంటుంది కదా, అంతా వెళ్ళిపోతుంది. మంచిగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత ఇప్పుడు దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాక దాంట్లోకి తగినంత ఉప్పు వేసుకోవాలి. కారం మీరు ఎంత తింటారో అది చూసి దాంట్లోకి కారం కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా దాంట్లోకి పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. పసుపు కూడా యాడ్ చేసుకున్నాక మొత్తంని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆ కారం అంతా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా దానికి మంచిగా పట్టేలాగా మంచిగా దాన్ని మిక్స్ చేసుకోవాలి. బాగా ఒక 1 minute వరకు మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టి ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లోకి ఆయిల్ వేయాలి. దాంట్లోకి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకోవాలి. అందులోకి షాజీరా, బిర్యానీ ఆకు ఈ 2 మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఈ 2 యాడ్ చేసుకున్నాక దాంట్లోకి ఇంతకుముందు కలిపి పెట్టుకున్నాం కదా కొద్దిసేపు మటన్, అది తీసి దాంట్లో వేసుకోవాలి. వేసిన తర్వాత మంచిగా కలపాలి. ఆయిల్ అంతా దానికి పట్టాలి. మంచిగా కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టేస్తే దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటికి వచ్చేస్తుంది. ఆ వాటర్ అంతా వెళ్ళిపోతేనే మటన్ అనేది చాలా టేస్ట్గా, చాలా మంచిగా అవుతుందన్నమాట. ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టేసి ఇంతకుముందు మనం మసాలాలు కూడా వేయించుకున్నాం కదా, ఆ మసాలా పేస్ట్ చేసుకోవాలి. ఒక గిన్నెలో వేసుకొని అలాగే ఆనియన్ పేస్ట్లోకి పెరుగు ఇంకా కాశ్మీరీ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని మూత ఓపెన్ చేసి దాంట్లోకి ఈ ఆనియన్ పేస్ట్ మొత్తం వేసేయాలి. వేసేసి బాగా కలుపుకోవాలి. దానికంతా మంచిగా మటన్కి ఆనియన్ పేస్ట్ బాగా పట్టాలన్నమాట. అలాగే ఆనియన్ స్మెల్ కూడా అంతా పోవాలి. ఆ పోయేంత వరకు మనం కొద్దిసేపు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి.
మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. కొద్దిసేపు మూత పెట్టుకొని తీసి దాంట్లోకి మసాలా పేస్ట్ ఇంకా టమాటాలు యాడ్ చేసుకోవాలి. టమాటాలు యాడ్ చేసుకొని అంతటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆ మసాలా అంతా దానికి పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసి కొద్దిసేపు అలాగే మూత పెట్టేసి వదిలేయాలి. కొద్దిసేపు మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. మళ్ళీ మూత ఓపెన్ చేసి దాంట్లోకి మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ ఎంత కావాలంటే అంత వాటర్ వేసేసుకోవాలి. వాటర్ వేసేసుకొని విజిల్స్ వచ్చేలాగా మూత పెట్టుకోవాలి. ఒక 4 to 5 విజిల్స్ రావాలి. విజిల్స్ వచ్చేలాగా మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో పెట్టాలి. తర్వాత విజిల్స్ వచ్చాక లోపల ఉన్న గ్యాస్ అంతా తీసేసి మనం మూతను ఓపెన్ చేసుకొని దాంట్లోకి కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకోవాలి. మీకు సరిపోతుంది అని అనుకుంటే ముక్క కూడా ఉడికితే మనం మటన్ దించేసుకోవడమే. లేదా ఇంకా ఉడకలేదు అని అనుకుంటే ఇంకా 2 to 3 విజిల్స్ పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. దాంట్లోకి టేస్టింగ్ సాల్ట్ వేసుకుంటే టేస్ట్ బాగా అవుతుంది. ఇంకా సర్వ్ చేసుకొని తినేయడమే.